నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. టీటీడీ ట్రస్ట్ బోర్డులో హిందూయేతరులు ఎందుకు లేరు, అందులో ముస్లింలని ఎందుకు తీసుకోవట్లేదు, పర్టికులర్గా వక్ఫ్ బోర్డుకి సంబంధించి నాన్ ముస్లిమ్స్ని రిక్రూట్ చేసుకోవాలి, వాళ్ళని అందులో స్థానాల్ని కేటాయించాలి, మెంబర్స్గా తీసుకోవాలి అనేది కేంద్రం ఎందుకని ప్రతిపాదన చేసింది. ఇదొక డివిజన్ పాలిటిక్స్గా ఎందుకని కేంద్ర ప్రభుత్వం ఎంకరేజ్ చేస్తోంది. ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీ లేవనెత్తినటువంటి అంశం ఇది. నిజంగా ఎందుకని ఇలాంటి వివక్ష కనిపిస్తుందా, లేకపోతే దీన్ని ఎలా చూడాలి? మనతో పాటుగా ఉన్నారు విహెచ్పి జాతీయ అధికార ప్రతినిధి డాక్టర్ రావినూతల శశిధర్ గారు. శశిధర్ గారు నమస్కారం అండి. నమస్తే. సో టీటీడీకి సంబంధించి అంతా హిందువులే ఉండాలి, హిందూయేతరులు అసలు ఉండే ప్రసక్తే లేదు, కొత్త స్టేట్మెంట్గా అనిపిస్తున్నప్పటికీ కూడా గతంలో ఇలాంటి అవకతవకలు జరిగాయి. దాన్ని ఎందుకు కన్సిడర్ చేయట్లేరు ముస్లింలను తీసుకోవాలని, హిందూయేతరులను అందులో పెట్టాలనేది వక్ఫ్ బోర్డుకి సంబంధించి ఒక టార్గెట్గా ఎందుకు చూస్తున్నారు? మక్కా మదీనా రెండు పట్టణాలకు ముస్లిమేతరులు ఎవరిని కూడా ప్రవేశించడం కూడా నిషేధం. అదే జెరూసలేం లోపల క్రైస్తవులకే అధికారం ఉంటుంది. హిందువుల పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రాల లోపల హిందువులే ఉంటారు. హిందువుల యొక్క ఆధ్యాత్మిక కేంద్రం అదే, సెక్యులర్ కేంద్రం కాదు తిరుమల తిరుపతి. చట్టం కూడా అదే చెప్తుంది. ఇవాళ అసదుద్దీన్ ఓవైసీ తలలేని మాటలు, తల తక్కువ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజున మక్కా మసీదులో ఎవరు కూడా హిందువులు పెట్టాలి, మక్కా మసీద్ లోపల హిందువులను ఉంచాలని ఎవరు అంటలేరు. ఇక్కడ ఓవైసీ మతిభ్రమించి మాట్లాడుతున్నాడు. అసలు వక్ఫ్ బోర్డు యాక్ట్ను, తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ముడిపెట్టి మాట్లాడడమే చాలా హాస్యాస్పదమైనటువంటి విషయం. మరి బారిస్టర్ చదివిన చెప్పుకుంటున్నటువంటి వ్యక్తి తెలివి ఉండి మాట్లాడుతుండా, తెలివి లేకుండా మాట్లాడుతుండా తెలియదు. తిరుమల తిరుపతి దేవస్థానం అనేటువంటిది ఒక దేవాలయాల వ్యవస్థను మేనేజ్ చేయడానికి ఏర్పడ్డటువంటి ఒక ట్రస్టు. వక్ఫ్ బోర్డు అనేటువంటిది ఒక యాక్టు. ఈ దేశం లోపల మైనార్టీ అప్పీజ్మెంట్ కోసం, ఈ దేశం లోపల మళ్ళీ విభజన రాజకీయాలను ప్రోత్సహించడం కోసం 1954 లోపల ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఒక రాజ్యాంగేతర శక్తిగా ఉన్నటువంటి ఒక చట్టం అది. ఈరోజు మనం చూసినాం, మతం ఆధారంగా దేశాన్ని 40% భూభాగాన్ని వంచినటువంటి కాంగ్రెస్ పెద్దలు నాడు 1947 లోపల 370 ఆర్టికల్ పేరు మీదన జమ్మూ కాశ్మీర్కు స్వయం ప్రతిపత్తి కల్పించి వేర్పాటువాదాన్ని ప్రోత్సహించినటువంటి నాటి కాంగ్రెస్ పెద్దలు 1954 లోపల వక్ఫ్ బోర్డు యాక్టు, అంటే ఈ దేశం లోపల మతం ఆధారంగా ముస్లింలకు ప్రత్యేకమైనటువంటి అధికారాలు కల్పించేటువంటి ఒక చట్టాన్ని తీసుకొచ్చి దానికి 1995 లోపల మళ్ళీ సవరణలను తీసుకొచ్చి 2013 లోపల మరింతమైనటువంటి అన్కంట్రోల్డ్ పవర్స్ను వక్ఫ్ బోర్డుకు అంటగట్టి ఇవాళ ఈ దేశాన్నే మేము వక్ఫ్ బోర్డుగా క్లెయిమ్ చేసుకుంటాం అనేటువంటి స్థాయికి వేర్పాటువాదాన్ని ప్రోత్సహించినటువంటి చట్టం అది. అది రాజ్యాంగమే వ్యతిరేకమైనటువంటి చట్టం. చూస్తున్నాం మనం ఇవాళ భారత పార్లమెంటు వక్ఫ్ బోర్డు ల్యాండ్ అంటాడు, లేకపోతే తాజ్మహల్ వక్ఫ్ బోర్డు ల్యాండ్ అంటాడు, లేకపోతే కాశీ వక్ఫ్ బోర్డు ల్యాండ్ అంటాడు, లేదంటే తమిళనాడులో ఉన్నటువంటి 1000 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి గ్రామాలు, ఇస్లాం పుట్టక ముందు నుంచి ఉన్నటువంటి చరిత్ర ఉన్నటువంటి గ్రామాలు ఇవాళ వక్ఫ్ బోర్డు ప్రాపర్టీ అంటాడు. ఈ రకంగా హైదరాబాద్ లోపల 750 ఎకరాలు మల్కాజిగిరి ప్రాంతాన్ని వక్ఫ్ బోర్డు అంటారు. వక్ఫ్ బోర్డు చట్టంలో ఉన్నటువంటి లొసుగులను ఆసరా చేసుకొని మొత్తానికి దేశాన్నే మేము దారుల్ ఇస్లాం చేస్తాము, ఇస్లాం రాజ్యం చేస్తామనేటువంటి ఒక కుట్ర జరుగుతూ ఉంది. ఇది భారతదేశం యొక్క పౌరుల యొక్క ప్రాథమిక హక్కులను కాలరాసేటువంటి చట్టము. ఇది రాజ్యాంగేతర శక్తిగా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి చట్టము. ఈ చట్టాన్ని పూర్తిగా రద్దు చేయాల్సినటువంటి అవసరం ఉందనేటువంటిది విశ్వ హిందూ పరిషత్ మొదటి నుంచి కూడా చెప్తా ఉంది. ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని వక్ఫ్ బోర్డును ముడిపెట్టి మాట్లాడినటువంటి అసదుద్దీన్ ఓవైసీకి నేను ఒకటి చెప్తా ఉన్నాను. ఇవాళ వక్ఫ్ బోర్డు మాదిరిగా ప్రజల యొక్క ప్రాపర్టీస్ను క్లెయిమ్ చేసుకుంటలేదు తిరుమల తిరుపతి దేవస్థానం. భక్తులు సమర్పించినటువంటి ప్రాపర్టీస్ను చట్టానికి లోబడి, చట్టానికి జవాబుదారీగా ఇవాళ మేనేజ్ చేస్తూ ఉంది. నీ వక్ఫ్ బోర్డు ఏమంటుంది, నీవు ఎవరికి జవాబుదారీ కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి కోర్టులకు జవాబుదారీ కాదు, ప్రభుత్వానికి జవాబుదారీ కాదు. ఈ రకంగా నువ్వు ఒక అన్కంట్రోల్డ్ పవర్ కావాలని అనుకుంటున్నావు. నువ్వు ఆ చట్టం రూపంలో ఆల్రెడీ అనుభవిస్తూ ఉన్నావు. ఇవాళ ఎవరైనా బాధితుడు
రాత్రికి రాత్రి ఎవరికైనా కలవడి అది వక్ఫ్ బోర్డ్ ప్రాపర్టీ అని క్లెయిమ్ చేసుకుంటే బాధితుడి వల్ల ట్రిబ్యునల్ని ఆశ్రయించాలి. హైకోర్టుకు కానీ సుప్రీంకోర్టుకు కానీ పోవడానికి వీల్లేదు. ఇది ఈ రకంగా ఉన్నటువంటి ఘోరాతి ఘోరమైనటువంటి చట్టం అది. ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి ఆస్తుల విషయంలో కానీ లేకపోతే వ్యవహారంలో కానీ ప్రభుత్వాలు కానీ చట్టాలు కానీ అన్నీ కూడా ఇంటర్ఫియర్ కావచ్చు. కానీ నువ్వు రాజ్యాంగేతర శక్తిగా నీ వక్ఫ్ బోర్డు ఉండాలని నువ్వు కోరుకుంటా ఉన్నావు. 8,72,292 ఎకరాలు నీకు ఎక్కడి నుంచి వచ్చింది? దేశవ్యాప్తంగా. ఇవాళ భారతీయ సైన్యం తర్వాత భారతీయ రైల్వే తర్వాత వక్ఫ్ బోర్డు చట్టంలో ఉన్నటువంటి లొసుగులను ఆసరాగా చేసుకొని ఈ దేశంలో లక్షలాది ఎకరాలను ఆక్రమించుకునేటువంటి కుట్రలకు తెరలేపింది. ఈ చట్టం ఖచ్చితంగా దీన్ని రద్దు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎంఐఎం చరిత్ర కూడా చరిత్ర ఇప్తం రమ్మంటే దారుస్థలంకి వచ్చే మాట్లాడతాము. మొన్న జేపీసీ జాయింట్ పార్లమెంటరీ కమిటీ ముందర అనేక ముస్లిం సంస్థలు వచ్చేసేసి ఎంఐఎం ఆక్రమణలను వక్ఫ్ బోర్డు ముసుగు లోపట ఎంఐఎం నేతలు చేసినటువంటి భూ ఆక్రమణల విషయం లోపట జేపీసీ ముందర చెప్పారు జాయింట్ పార్లమెంటరీ కమిటీకి. ఇదే ఎంఐఎం నేతల చిట్టా ఉంది అందులోపట. ఇవాళ వీళ్ళు గొప్పగా చెప్పుకుంటారు. ఇవాళ దేశంలో ఉన్నటువంటి ముస్లిం సమాజానికి అంతా మేమే నాయకులమని చెలామణి అవుతున్నటువంటి ఈ ఓవైసీలు మరి మక్కా మసీదుకి సంబంధించినటువంటి 25 ఎకరాలు ఎవరి కబ్జాలో పోయింది? ఒకసారి వక్ఫ్ బోర్డు తన యొక్క ఆస్తిగా అది డిక్లేర్ అయిన తర్వాత మళ్ళీ దాన్ని ఆస్తి మార్పిడి జరగడానికి వీల్లేదు. మరి ఇదే అసదుద్దీన్ ఓవైసీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆక్రమణలకు గురైనటువంటి వాటిని రెగ్యులేట్ చేయాలని ఎందుకు చెప్పిండు? ఇది ఏ షరియా చెప్తుంది? భారతదేశం లోపల వక్ఫ్ బోర్డు ముసుగు లోపల షరియత్లా అమలు చేయాలని కలలు కంటున్నాడు ఓవైసీ. ఆ కలలు సాగవు మిస్టర్ ఓవైసీ. భారతదేశం లోపల భారత రాజ్యాంగం అమలవుతుంది. ప్రజల యొక్క ప్రాథమిక హక్కులకు భంగం కలిగే విధంగా ఉన్నటువంటి చట్టాలు తీసుకుపోయి చెత్తబుట్టలు వేస్తాం. ఇప్పుడు టీటీడీ అనేది హిందూ ధార్మిక సంస్థ, లేకుంటే హిందూ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన దాంట్లో ముస్లిమ్స్ కానీ హిందూయేతరులు కానీ లేనప్పుడు వక్ఫ్ బోర్డ్ అనేది ముస్లింలకు సంబంధించి దాంట్లో మిగతా వాళ్ళని కూడా యాడ్ చేయడం అనేది దాన్ని మత ప్రాతిపదికన చూస్తున్నారా? ఎలా చూస్తున్నారు అసలు? ఇవాళ అయోధ్య జడ్జిమెంట్ వచ్చింది. సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం వరకు కూడా పోయింది. అందులో జడ్జిలలో ముస్లిం లేరా? ఎవరేమన్నా మనం ఆబ్జెక్షన్ చెప్పినామా? భారత రాజ్యాంగానికి లోబడి చట్టాలకు లోబడి పనిచేయాలి వ్యవస్థలు, చట్టాలు. వక్ఫ్ బోర్డు అనేటువంటిది కూడా చట్టం. ఈ బారిస్టర్కు మతి భ్రమించి మాట్లాడుతున్నాడు. అది ప్రార్థనా స్థలాల యొక్క మేనేజ్మెంట్కు సంబంధించినటువంటి వ్యవహారమే కాదు, ఆస్తులకు సంబంధించినటువంటి ఏవైనా వివాదాలు వచ్చినప్పుడు పరిష్కరించాలి. ట్రిబ్యునల్ ఎవరు ఉండాలి? వక్ఫ్ బోర్డు లోపట. ఇది చట్టానికి లోబడి ఉండాలా, సెక్యులరిజానికి లోబడి ఉండాలా. ఇవాళ ఒక బాధితుడు హిందూ అండి, మల్కాజ్గిరిలో 750 ఎకరాలు ఇవాళ వక్ఫ్ బోర్డు క్లెయిమ్ చేసుకుంది. వక్ఫ్ బోర్డు ట్రిబ్యునల్ను వాళ్ళు అప్పీల్ చేసుకోవాలా. అందులో అందరూ కూడా ముస్లిమ్సే ఉంటే, వక్ఫ్ బోర్డులో అందరూ కూడా ముస్లిమ్స్ ఉంటే ఈ దేశం లోపల మిగతా మతాలకు సంబంధించినటువంటి ప్రజలకు హక్కులు ఉండవా? ప్రాథమిక హక్కులు లేవా? వాళ్ళ ఆస్తులకు రక్షణ ఉండకూడదా? చట్టానికి లోబడి ఉండాలని మేము చెప్తా ఉన్నాం. ఇవాళ ఇది మక్కా మసీదును మేనేజ్ చేయడానికి ఉండేటువంటి కమిటీ, దాని గురించి మేము మాట్లాడతలేము. అందులో ముస్లింలే ఉన్నారు. ఇవాళ అనేక విషయాలు కూడా మహిళలు ఎందుకు ఉండకూడదు? సమాధానం చెప్పాలా. షియాలు ఎందుకు ఉండకూడదు? బోరా కమ్యూనిటీకి వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు ఎందుకు ఉండకూడదు? వాళ్ళ నుంచి కూడా అనేక రకాలైనటువంటి ఆబ్జెక్షన్స్ ఉన్నాయి. కాబట్టి వాళ్ళ బారిస్టర్ మతి భ్రమించి మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే తన అక్రమాల చిట్టా బయటకు వస్తుంది. రేపు వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ యాక్ట్ వచ్చిన తర్వాత వీళ్ళు ఆక్రమించినటువంటి లక్షలాది కోట్ల రూపాయల యొక్క ఆస్తులు, భూములు ఏవైతే ఉన్నాయో అవి చట్ట పరిధిలోకి వస్తాయి. అందుకే బారిస్టర్కు నిద్ర పడతలేదు. మీరు ఇప్పుడు 8 లక్షల ఎకరాలకు పైగా వాళ్ళు ఆక్రమించుకున్నారు, అంతా భూములు వాళ్ళ పరిధిలోకి ఎలా వచ్చాయి అన్నప్పుడు గతంలోనే అసదుద్దీన్ ఓవైసీ ఒక మాట అన్నాడు. ఇప్పుడు మా దగ్గర ఉన్నటువంటి భూముల విలువ చూస్తే ఉత్తరప్రదేశ్లో కేవలం అక్కడ ధార్మిక సంస్థలు, దేవాలయాలకు ఉన్నటువంటి భూముల కంటే కూడా చాలా తక్కువ అనే ఒక మాట. దేశవ్యాప్తంగా చూసుకుంటే ఉత్తరప్రదేశ్తో పోల్చినప్పటికీ కూడా మాకు చాలా తక్కువ ఉన్నాయి అనే మాట. ఈ దేశం హిందువులది. సహజంగానే హిందూ దేవాలయాల దగ్గర ఎక్కువ ప్రాపర్టీలు ఉన్నాయి. ఎవరు కాదంటారు దాన్ని? వాస్తవమే అది. ఆంధ్రప్రదేశ్, 2 తెలుగు రాష్ట్రాలే 4,72,000 ఎకరాల
ఎండోమెంట్ భూములు ఉన్నాయి, దాతలు ఇచ్చినవి ఉన్నాయి, ఆక్రమించినవి లేవు, అక్రమంగా సంపాదించుకున్నటువంటివి లేవు. ఈ ప్రభుత్వాలే ఇంకా అమ్ముకున్నాయి దేవాలయాల భూములను. నీ దగ్గర కూడా నీకు దాతలు ఇచ్చినటువంటి వాళ్ళని వాళ్ళు ఎవరు గుంజుకుంటా అంటలేరు. అమెండ్మెంట్ యాక్ట్లో కూడా నీ వక్ఫ్ బోర్డులను గుంజుకుంటా అని అంటలేరు. నీవు వక్ఫ్ బోర్డు యాక్ట్ రూపం లోపల దాన్ని దుర్వినియోగం చేసి ఎవరైతే ఆస్తులను అన్యాక్రాంతం చేసి ఆస్తులను ఆక్రమించుకున్నటువంటి వ్యవహారాలు ఉన్నాయో అవి చట్ట పరిధి లోపలికి వస్తాయి. ఇవాళ రెవెన్యూ ఎవరి పరిధిలోకి వస్తుందండి? కలెక్టర్ పరిధిలోకి వస్తుంది. అంటే రెవెన్యూ వక్ఫ్ బోర్డ్ యాక్ట్ ఇప్పుడున్నటువంటి యాక్ట్ ప్రకారం కలెక్టర్కి ఎటువంటి అధికారం లేదు, హైకోర్టుకు అటువంటి అధికారం లేదు విచారించడానికి, సుప్రీంకోర్టుకు ఎటువంటి హక్కు లేదు విచారించడానికి. వీళ్ళ ట్రిబ్యునల్కే దారదత్తం చేసింది నాటి కాంగ్రెస్ పార్టీ అధికారాలన్నీ కూడా. రాత్రికి రాత్రి కలవడితే ఇది వక్ఫ్ బోర్డ్ యాక్ట్ అని క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈ రోజున ఐ డ్రీమ్ స్టూడియోను రేపు వచ్చేసేసి కలవడ్డది నాకు, ఐ డ్రీమ్ స్టూడియో నాది అని రాత్రి కల వచ్చింది నాకు అని క్లెయిమ్ చేసుకోవచ్చు. మీరు ఎక్కడికి కూడా పోయి ఎక్కడ కూడా ఒక అప్లికేషన్ పెట్టి న్యాయం కోసం అడగడానికి వీల్లేదు. ఉన్నటువంటి న్యాయ వ్యవస్థ విషయం లోపల ట్రిబ్యునల్కు పోవాలా, ట్రిబ్యునల్లో వాళ్ళు ఇచ్చేటువంటి జడ్జిమెంటే ఫైనలు. ఈ రకంగా దేశం లోపల అనేక మంది బాధితులు ఉన్నారు, వక్ఫ్ బోర్డు బాధితులు. ఇవాళ కాశీ విశ్వనాథ దేవాలయాన్ని వక్ఫ్ బోర్డు క్లెయిమ్ చేసుకుంటుంది యూజేజ్. ఎందుకనంటే వాళ్ళు చట్టాలను 1954 లోపల దీన్ని అప్పీజ్మెంట్ పాలిటిక్స్లో తీసుకొచ్చినటువంటి చట్టానికి 1995 లోపల కుట్రపూరితంగా మళ్ళీ దీనికి కొన్ని విశేష అధికారాలు కల్పించారు. యూజేజ్ అంటే ఇప్పుడు ఎక్కడన్నా నీకు ఒక హైవే మీద ఒక దర్గా ఉందనంటే హైవే కూడా పబ్లిక్ ప్రాపర్టీ కూడా మీకు వక్ఫ్ ప్రాపర్టీ అయిపోతుంది. రేపు వక్ఫ్ బోర్డుకు ట్యాక్స్ కట్టాలి, నా టోల్ ట్యాక్స్. ఇవాళ అనేకమైనటువంటి రైల్వే ప్లాట్ఫామ్ల మీద ఇవాళ దర్గాలు కట్టుకున్నారు, అది వక్ఫ్ బోర్డు అని క్లెయిమ్ చేసుకుంటున్నారు. మరి రేపు రైల్వే టికెట్తో పాటు వక్ఫ్ ఛార్జీ కట్టాలనా, సెస్ ఛార్జీ? ఇవాళ ఢిల్లీ ఎయిర్పోర్టును వక్ఫ్ బోర్డు ప్రాపర్టీ అని క్లెయిమ్ చేసుకున్నారు. ఈ రకంగా వీళ్ళు ఆగడాలు చూస్తూ ఉంటే దేశంలో 40% భూభాగాన్ని నాటి కాంగ్రెస్ పార్టీ పంచిచ్చింది కదా మతం ఆధారంగా. ఈ రోజున వక్ఫ్ బోర్డ్ యాక్ట్ రూపం లోపల ఈ దేశ భూభాగాన్ని మొత్తం క్లెయిమ్ చేసుకోవాలనేటువంటి ఒక కుట్ర కుయుక్తులు జరుగుతూ ఉన్నాయి. దానికి ఓటు బ్యాంకు రాజకీయాలు వత్తాసు పలుకుతూ ఉన్నాయి. అసలు భారత రాజ్యాంగ పరిధి లోపల ఉన్నటువంటి వ్యవస్థలకు జవాబుదారీ కాకుండా ఈ దేశంలో ఏ చట్టాలు ఉండడానికి వీల్లేదు. ఇవాళ 370 ఆర్టికల్ని ఎందుకు తొలగించింది ప్రభుత్వం? ఈ దేశం లోపల ఈ దేశ ఇంటిగ్రిటీని క్వశ్చన్ చేసేలాగా, ఈ దేశం యొక్క యూనిటీకి భంగం కలిగించేలాగా, ఈ దేశం యొక్క మిగతా ప్రజల యొక్క ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేలాగా చట్టాలు ఉంటే తీసుకుపోయి చెత్తబుట్టలు వేస్తాం. అయితే మీరు ఇప్పుడు అమెండ్మెంట్ యాక్ట్ అని తీసుకొస్తున్నారు, అక్కడ అబ్జెక్షన్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఈ అబ్జెక్షన్స్ కేవలం లీడర్ల దగ్గర నుంచి, పార్టీ దగ్గర నుంచి వచ్చిందా, లేకుంటే ముస్లింలో కూడా ఇదే భావన ఉందనుకుంటున్నారా? ఉన్నటువంటి డౌట్లని, అనుమానాలని ఎట్లా నివృత్తి చేస్తారు మీరు? ఇవాళ హైదరాబాద్ లోపల ఓపెన్గా చర్చ పెడితే అనేక మంది బాధితులు ముస్లింలు రోడ్ల మీదకి వస్తారు. గతంలో సియాసత్ పత్రిక ఈ యొక్క ఎంఐఎం ఆక్రమణలను వక్ఫ్ బోర్డు ముసుగు లోపల ఎంఐఎం చేస్తున్నటువంటి అకృత్యాలను బయట పెడితే సియాసత్ ఎడిటర్ మీద దాడి జరిగింది. ముస్లిం బాధితులు అనేక మంది ఉన్నారు. ఈ రోజున వాళ్ళ ప్రాపర్టీస్ను కూడా వీళ్ళు క్లెయిమ్ చేసుకుంటూ ఉన్నారు. దీన్ని రాజకీయంగా వాళ్ళ ఆక్రమణలకు గురవుతూ ఉన్నాయి. ఈ దేశం లోపల అనేక పబ్లిక్ ప్రాపర్టీసు వక్ఫ్ బోర్డు ఆస్తులుగా వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటూ ఉన్నారు. విచిత్రం, రోజుకొకటి విషయం బయటికి వస్తుంది. మొన్న కర్ణాటక లోపల విజయనగర జిల్లా లోపల వెలుగు చూసినటువంటి విషయం అయితేంది. దేశం లోపల ఇవాళ బద్రీనాథ్ మనందరికీ పుణ్యస్థలం. బద్రీనాథ్ బద్రుద్దీన్ షా అట వక్ఫ్ బోర్డ్ ప్రాపర్టీ అట. ఎక్కడికి పోతున్నారు వీళ్ళు? ఆగడాలు శృతి మించినాయి కాబట్టి వాళ్ళ దేశమంతా కూడా ఈ చట్టాలను, ఈ ప్రజల యొక్క హక్కులను కాలరాసేటువంటి చట్టాలను, ఈ దేశాన్ని మతం ఆధారంగా ఆక్రమించాలనేటువంటి కుట్రపూరితంగా ఉన్నటువంటి చట్టాలను రద్దు చేయాలని దేశ ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. కొంతమంది రాజకీయ నాయకులు ఈ చట్టాలను అడ్డం పెట్టుకొని కాలం వెళ్ళదీయాలనుకున్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ రోజున ఓవైసీ లాంటి వాళ్ళు దీని మీద అనవసరమైనటువంటి వివాదాలు చేస్తూ పిచ్చెక్కి ప్రవర్తిస్తూ ఉన్నారు. పొంతనలేని స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నారు. ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానం అవును నా పవిత్రమైనటువంటి స్థలం. ఎవరు హిందువులే ఉంటారు, ప్రాక్టీసింగ్ హిందువులే ఉంటారు, దేవుని మీద విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళే ఉంటారు. విగ్రహారాధనే నీకు లేదు, నీకెందుకు ఆడ పని? నువ్వు విగ్రహారాధనే వ్యతిరేకిస్తావు, నువ్వెందుకు టీటీడీ లోపట? నేను రాను, మక్కా మసీద్లో వచ్చి నేను
దేవుని పూజించే అవసరం నాకు లేదనుకుంటా. నేను నా దేవాలయం పోయి పూజిస్తా. అక్కడ నీ విశ్వాసం, ఇక్కడ నా విశ్వాసం. ప్రార్థన ఇప్పుడు ఎవరైతే దేవాలయాలు ఏం సెక్యులర్ కేంద్రాలు కావు, మా యొక్క ఆధ్యాత్మిక కేంద్రాలు అవి. పక్క చట్ట ప్రకారంగా హిందువులే ఉండాలి. అది కూడా నేను చెప్తున్నాను, ప్రాక్టీసింగ్ హిందువులే ఉండాలి, సర్టిఫికేట్ హిందువులు కూడా ఉండొద్దు. చాలామంది ఈ మధ్యన ఫ్యాషన్ అయిపోయింది ఈ సెక్యులరిజం మత్తు లోపట. చాలామంది సర్టిఫికేట్ హిందువులు కూడా వచ్చి చేరుతూ ఉన్నారు. నిన్నగాక మొన్న చైర్మన్ ప్రకటించింది కదా, అందుకే ఇతర మతస్థులందరూ కూడా వెళ్ళిపోండి అని. వెళ్ళిపోవాల్సిందే, మీకేం పని అక్కడ? రా, నువ్వు వస్తే రా. నువ్వు మీ ముత్తాత తులసిరామ్ను గుర్తు చేసుకొని మళ్ళీ గర్వాపసి వస్తే మిస్టర్ ఓవైసీ తీసుకుపోయి పైన వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవచ్చు, వరాహస్వామి దర్శనం కూడా చేసుకోవచ్చు. రా మిస్టర్ ఓవైసీ, మీ ముత్తాత తులసిరామును గుర్తు చేసుకొని మళ్ళీ సనాతనమైనటువంటి ధర్మంలో గర్వాపసి రా. నువ్వు వెంకటేశ్వర స్వామి దర్శనానికి రావచ్చు, పైన వరాహస్వామిని కూడా దర్శనం చేసుకోవచ్చు. నువ్వు అలా అయితే టీటీడీలోకి తీసుకుంటారా ఎవరిని? ఓవైసీని. గర్వాపసి రమ్మంటున్నాం కదా, అప్పుడు తీసుకుంటారు. గర్వాపసికి మేము ఎప్పుడు ముత్తాత మన మొఘల్ యొక్క వారసుడే చెప్పిండు కదా, ఇలా ముత్తాత తులసిరామ్ అని. చరిత్ర ఇవాళ దాస్తే దాగే రోజులు లేవు. సో ఇక్కడ హిందూ ముస్లిం ఒక డివిజన్ అనేది కనిపిస్తుందా? నాయకులు దాన్ని కొత్తగా మళ్ళీ తీసుకొచ్చి ఒక పాలిటిక్స్ క్రియేట్ చేస్తున్నారు అక్కడ అట్మాస్ఫియర్ని. 1857 నుంచి డివిజన్ కనబడుతుంది. దేశాన్ని మతం ఆధారంగా ముక్కలు చేసినప్పటి నుంచి డివిజన్ కనబడుతుంది. ఈ దేశంలో రాజకీయాలన్నీ ఈ రకంగా కాంగ్రెస్ విభజనవాద రాజకీయాలే చేసింది. బ్రిటిషోడు పెట్టిపోయినటువంటి విభజన రాజకీయాలే చేసింది. ఈ దేశం మీద దండయాత్ర చేసినటువంటి మొఘలులు, తురుష్కులు, గోరీలు, గజనీలు, తుగ్లకులు, సుల్తానులు, నిజాములు, నవాబులు, బహుమనీలు, వీళ్ళందరూ దేని మీద రాజకీయాలు చేసిర్రు? మతం ఆధారంగానే మారణహోమం చేసిర్రు, మతం ఆధారంగానే రాజకీయాలు చేసిర్రు. అయినా తట్టుకొని నిలబడ్డది హిందూ సమాజం. ఈరోజు కూడా పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ రకమైనటువంటి మతోన్మాదం మీద. భాయిచారా ఎక్కడుందండి? భాయిచారా ఉంటే ఈ దేశం ఎందుకు విభజన అవుతుంది? ఇవన్నీ మనం చెప్పుకుంటున్నటువంటి అందమైన నినాదాలు. హైదరాబాద్లో గంగా జమున తహజీబ్, ఎక్కడ గంగా జమున తహజీబ్ ఏం లేదు. గంగా జమున తహజీబ్ ఉంటే దేవాలయాల మీద దాడులు ఎందుకు జరుగుతూ ఉన్నాయి? హిందూ మహిళల మీద లవ్ జిహాద్ ఎందుకు జరుగుతూ ఉంది? ఈ ల్యాండ్ జిహాద్ ఎందుకు జరుగుతూ ఉంది? భారత్ను తుకడే చేస్తామనేటువంటి నినాదాలు ఎందుకు వస్తూ ఉన్నాయి? దారుల్ ఇస్లాం చేస్తాం ఈ దేశాన్ని అనేటువంటి నినాదాలు ఎందుకు వస్తూ ఉన్నాయి? ఈ దేశం మతం ఆధారంగా ఎందుకు ముక్కలైంది 1947లో గంగా జమున తహజీబ్ ఉంటే? ఇవన్నీ కేవలం హిందువులకు నేర్పుతున్నటువంటి అందమైనటువంటి పాఠాలే. వాళ్ళు చాలా స్పష్టంగా అని చిన్నపిల్లలు నిన్నగాక మొన్న దివాళీ రోజున కాశ్మీర్లో బాలుడు లాల్ చౌక్ దగ్గర పెట్టినటువంటి వీడియో చూడలేదా? ఏ రకమైనటువంటి విద్వేషాన్ని నూరిపోస్తూ ఉన్నారు? ఈ దేశం లోపల తీవ్రవాదం ఎందుకు నడుస్తూ ఉంది? ఈ ప్రపంచంలో ఉన్నటువంటి 198 తీవ్రవాద సంస్థలు మేము మతం కోసమే యుద్ధం చేస్తున్నాము, కాఫీలను అంతమొందిస్తాము, కాఫీల రక్తం ఏరులై పారిస్తాము. కేరళ లోపల పిఎఫ్ఐ ఏం స్లోగన్ ఇస్తుంది? హిందువులారా మీ సమాధులకు పూలు సిద్ధం చేసుకోండి, క్రైస్తవులారా మీ సమాధులకు క్యాండిల్ సిద్ధం చేసుకోండి అని అన్నారు. కాశ్మీరీ పండితులను ఎందుకు కోసినరు? ఇవాళ వెస్ట్ బెంగాల్ లోపల దుర్గామాత ఉత్సవాల పైన దాడులు ఎందుకు జరుగుతూ ఉన్నాయి? కేరళ లోపల ఎందుకు ఇవాళ హిందువులపైన దాడులు జరుగుతూ ఉన్నాయి? బంగ్లాదేశ్ లోపల మన దేశ భూభాగం నుంచి విడిపోయినటువంటి బంగ్లాదేశ్ లోపల ఈ రోజు కూడా హిందువులు రోడ్ల మీద ఎక్కి ఎందుకు ఆందోళన చేస్తూ ఉన్నారు? నిత్యం వాళ్ళ ఆస్తులపైన ప్రాణాలపైన దాడులు జరుగుతలేవా? ఎందుకు జరుగుతున్నది? మతోన్మాదంతో జరుగుతున్నది. ప్రపంచం మొత్తం ఈ మతోన్మాదం అనుభవిస్తూ ఉన్నది. కాబట్టి ప్రపంచమంతా ఉమ్మడిగా ఈ యొక్క ఇస్లామిక్ మతోన్మాద తీవ్రవాద భావజాలం మీద పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ప్రపంచ మానవాళి క్షేమం కోసం అవసరం. ఇప్పటివరకు ఒకనాడు భారత్ మాట్లాడితే దీన్ని ప్రపంచ దేశాలకు అర్థం కాకపోయేది. భారత్ ఇస్లామిక్ మతోన్మాదం అని చెప్తే దీన్ని మతంతో ముడిపెట్టి మాట్లాడుతున్నారని అనేది. మరి తీవ్రవాద సంస్థలన్నీ కూడా బాటంగా ప్రకటించుకుంటున్నాయి కదా, మేము మతం కోసమే జిహాద్ చేస్తున్నామని. లేకపోతే అలా తిండి కోసం చేస్తున్నారా? అభివృద్ధి కోసం చేస్తున్నారా? బట్ట కోసం, గూడు కోసం, గుట్ట కోసం చేస్తున్నారా? మేము మతం కోసమే తీవ్రవాదం జిహాద్ చేస్తున్నామని నిస్సిగ్గుగా ఈ ప్రపంచంలో నిషేధానికి గురైనటువంటి 198 ఇస్లామిక్ మతోన్మాద తీవ్రవాద సంస్థలు ప్రకటించుకున్నాయి. ఇంకా కూడా మనం ఆ భ్రమలలో ఉండి ఇంకా కూడా వాస్తవాలుగా చర్చించుకోకపోతే దేశం మూల్యం చెల్లించుకుంటుంది. ఈనాటి తరానికి తెలియాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళ యూనివర్సిటీల లోపల ఎందుకు దాడులు జరుగుతున్నది?
అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ లోపల, జామియా ఇస్లామియా యూనివర్సిటీ లోపల దీపావళి మీద ఎందుకు దాడులు జరిగినాయి? ఎక్కడుంది మతసహనం? ఎక్కడుంది? దివాళీ మీద జామియా ఇస్లామియా యూనివర్సిటీ లోపల దీపావళి, ఈ దేశం లోపల, భారతదేశం లోపల దీపావళి జరుపుకునేటువంటి స్వేచ్ఛను కూడా హిందువులకు లేకుండా మతోన్మాదం దాడులకు పాల్పడుతుంది కదా. దీని మీద ఖచ్చితంగా చర్చించాల్సిన అవసరం ఉంది. అందుకే ఈరోజు కూడా మతం ఆధారంగా మైనార్టీలను కలపాలా, కులాల ఆధారంగా హిందువులను విడగొట్టాలనేటువంటిది, ప్రాంతాల ఆధారంగా హిందువులను విడగొట్టాలా, రాజకీయాల ఆధారంగా హిందువులను విడగొట్టాలా, వర్గాల ఆధారంగా హిందువులను విడగొట్టాలనేటువంటి కుట్రలు జరుగుతూ ఉన్నాయి కదా. కాబట్టి దీనన్నిటికీ సమాధానం ఒకటే, ఈ దేశాన్ని ధర్మాన్ని మనం రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. మన చుట్టూ జరుగుతున్నటువంటి ఈ మతోన్మాద రాక్షస భావజాలం ఏదైతే ఉందో దీని విషయం లోపల అటు ప్రజాస్వామ్యయుతంగా మనం పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. ఎస్ శశిధర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.